హాయ్ ఫ్రెండ్స్, బచ్చలాకు పచ్చడి చేస్తున్నాను ఈరోజు. అయితే నేను ఫస్ట్ బచ్చలాకు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక 10 ఆకులు తీసుకున్నాను అంతే. ఎందుకంటే చెర్రీ టమాటాలు కాసాయి ఈరోజు. ఇవైతే భలే టేస్ట్గా ఉంటాయి, జ్యూసీగా ఉంటుంది పచ్చడికి అయితే. అందుకే బచ్చలాకు, టమాటాలు, ఇంకా మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అంటే కొంచెం మెంతులు, జీలకర్ర అయితే బాగా వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు ఆల్రెడీ వేసాను, కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు కూడా ఫ్రెండ్స్, పచ్చెనపప్పు కొంచెం ఉంటే అవన్నీ వేసుకొని ఏం చేసుకోవాలి. కొంచెం చింతపండు ఫ్రెండ్స్, చింతపండు కూడా టమాటాలు వేసేటప్పుడు వేస్తే దాంతో ఉడికిపోద్ది. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుంటాము. ఆకులు అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసేసుకున్నాను, అంతా కట్ చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కాగాక మామూలుగా అయితే అన్నీ ఒకటొకటి వేయాలి. నేను ఇంకా కెమెరా పెట్టుకున్నాను కదా, అన్నీ వేసేస్తున్నాను. వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇవి తీసి మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లాగే చిన్నుల్లిపాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. బాగా వాడుస్తాం కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు, చింతపండు అన్నీ వేసేసాము. అన్నీ వేగుతాయి. మూత పెట్టేస్తాం, కాసేపు మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు పెట్టేస్తాం. ఇంకా కొంచెం సేపు ఉండాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేస్తాము, కొంచెం పసుపు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను దాంట్లో ఇంగు వాడతానని. కొంచెం అయితే ఇంగ వేస్తున్నాను. ఈ లోపల మనం ఇది మిక్సీ పట్టేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గుతుంటుంది ఇది. మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఉడికిపోయింది. ఇంకా మొత్తంగా ఇది భలే జ్యూస్గా వస్తుంది బాగా.
ఇంకా స్టవ్ కట్టేసి ఇది చల్లారాక అప్పుడు అది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవటం ఫ్రెండ్స్. అంతే, చూపిస్తాను తర్వాత. అయిపోయింది ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ. బచ్చలాకు పచ్చడి. ఇంకా గిన్నెకి తీసి పెట్టుకోవడమే. అస్సలు వాటరే పోయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు అంతా వేస్తున్నాను కదా, అందుకొని. కావాలంటే కలుపుకునేటప్పుడు కలుపుకోవచ్చు, వాటరు చెడిపోకుండా ఉంటుంది. ఏం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకొని నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.